తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆటో కార్మికుల బతుకులు దుర్భరమైపోయాయని సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ గౌరవాధ్యక్షుడు పాల సాయిరాం అన్నారు. ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఆలోచించకుండా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఆటో కార్మికుల ఆత్మహత్యలని ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో అనాలకు బాకీ కార్డు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం పట్టణ పురవీధుల గుండా ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవ అధ్యక్షుడు పాల సాయిరాం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇస్తామన్న 12,000 రూపాయలు ఇప్పటి వరకు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి ఆటో కార్మికునికి కాంగ్రెస్ ప్రభుత్వం 24,000 రూపాయలు బాకీ పడిందని తెలిపారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువైన చంద్రబాబు నాయుడు 15,000 రూపాయల చొప్పున ఆటో కార్మికులకు ఇస్తున్నారని, చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి తెలంగాణలో ఆటో కార్మికులకు జీవన భృతి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. ఇప్పటికైనా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి కార్మికులకు ఇస్తామన్న జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆటో కార్మికులంతా ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను ఏ రకంగానైతే గ్యారంటీల పేరిట మోసం చేసి గద్దెనెక్కినరో, మా రోజు రెక్కాడితే డొక్కాడనే ఆటో కార్మికులను కూడా ఈ రకంగా 2 సంవత్సరాలుగా 22 నెలల నుంచి మోసం చేసింది. వాళ్ళు అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్సు పేరిట ఆటో కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నం చేసిర్రు. అయితే మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు పేరిట ఆటో కార్మికులకు ఎక్కడ అక్కసు కానీ ఇంకో వేరే రకమైన ఉద్దేశం లేదు. కానీ ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు దాని ద్వారా ప్రభావితమయ్యేటువంటి ఆటో కార్మికుల గురించి ఆలోచన చేయకపోవడమే ప్రభుత్వం యొక్క నేరంగా, వాళ్ళ విచక్షణ లేని ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం. రోజు ఇంతకుముందు గతంలో ఒక 1,000 రూపాయలు సంపాదించగలిగే, 500 సంపాదించగలిగే ఆటో కార్మికుడు ఇప్పుడు ఫ్రీ బస్సులను ఏర్పాటు చేసిండ్రు. అటు మహిళల ఆత్మగౌరవానికి ఇబ్బంది ఉంది, ఆటో కార్మికుల బతుకు తెరువు కూడా ఆగమైపోయింది. ఇటీవల ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కినాక 100 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్న విషయానికి ఇది ప్రభుత్వ హత్యలు కావా అని చెప్పి మేము ఆటో కార్మికులందరి పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. ఒకవైపు ఆటో కార్మికుల ఆత్మహత్యలు ఉన్నాయి, వాళ్ళు ఆటో కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, పట్టణాల్లో ఆటో నగర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం ప్రతి ఆటో కార్మికునికి విధిగా 12,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి మాట తప్పిన ఈ ప్రభుత్వాన్ని ఆటో కార్మికులు ఎక్కడికక్కడ నిలదీయాల్సిందిగా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ఇక్కడ సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పక్షాన, మా ఆటో కార్మికులందరి పక్షాన కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రతి సంవత్సరానికి పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మొన్ననే దసరాకు ప్రతి సంవత్సరానికి ప్రతి ఆటో కార్మికునికి వాళ్ళు 15,000 రూపాయలు అని చెప్పి హామీ ఇచ్చిర్రు, అక్కడ అమలు చేసిర్రు. నువ్వు కాలేజీ నేర్చుకున్న చంద్రబాబు నాయుడు అమలు చేసిన దాన్ని మరి ఈ శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ మరి తెలంగాణ ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేయాలి, అమలు చేయాలి. తద్వారా